పద్మశ్రీ వనజీవి రామయ్యను హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో పలకరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన బాగోగులను బాబు అరుచుకున్నారని, కుటుంబానికి 5 లక్షల సాయం చేసిందని చెప్పారు రామయ్య. ఆరోగ్యం మంచిగానే ఉందని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తారన్నారు. హాస్పిటల్లో ఉన్న తన మనసంతా చెట్ల మీదనే ఉందని చెప్పారు వనజీవి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చాలా రోజులైంది కలిసి, సంతోషంగా ఉంది. ఆరోగ్యం బాగుందన్నారు. మా కుటుంబానికి 5 లక్షలు విరాళం ఇచ్చారట. ఆనందంగా ఉంది. ఇక్కడ హాస్పిటల్లో ఆరోగ్యం మంచిగా సౌఖ్యంగా మన ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం తరఫున అంతా సంతోషంగానే ఉంది. ముష్టికుంట్ల జన్మభూమి కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిసిన ఇద్దరం సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే వన ప్రచారానికి మోపెట్టించిండు, స్కూటర్ టీవీఎస్ చాంపు. దానికి నెలకు 1500 పెట్రోల్ ఛార్జీలుగా ఇస్తాడు. దానివల్లనే విత్తనాలు బాగా సేకరించి మొక్కలు నాటడం చేసిన 1 కోటి మొక్కలు పూర్తయినాయి. ఇప్పుడు అదే 10,100ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10,000గా పెంచింది. ఇప్పుడు బటన్ నొక్కితే స్టార్ట్ అయ్యే బండి కూడా ఇప్పుడు ప్రభుత్వం నాకు ఇచ్చింది. ఆరోగ్యం బాగానే కుదుటపడ్డది. నిన్న పేపర్లో చదివిన విదేశాల నుంచి ఖర్జూర పండ్లు తెచ్చుకోరట ఈ మహమ్మదీల పండగకి. ఆ గింజలన్నీ పారేయకోకుండా మలేసుకుంటే ఏరుకుంటే బాగా అనిపిస్తుంది మసీదులు కాడిపోయినా. ఎందుకంటే ఖర్జూర ఫలాలు మధురమైనవి. ఆ ఖర్జూర చెట్టు పెంచాలంటే శ్రమ స్వల్పం, ఆదాయం అధికం. కేవలం గింజని ఆ యొక్క క్షేత్రానికి తీసుకుపోయి మొలవేయటమే తప్ప దానికి నీళ్లు పోయాల్సిన పని లేదు, రక్షణ పెట్టవలసిన పని లేదు. ఫలాలు ఇస్తుంది.